చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. నిజంగా కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన, ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్ళపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం. బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడో. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంత